సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకి తెలిసిందే. ఇలా రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వాటిలో అటవీ శాఖ కూడా ఉన్న సంగతి మనకి తెలిసిందే. ఇలా ఈయన మంత్రి అయిన తర్వాత పర్యావరణం గురించి, అడవుల సంరక్షణ గురించి పలు అధికారులతో చర్చలు కూడా జరుపుతూ ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్ణాటక వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ అడవుల్ని సంరక్షించే విషయం గురించి మాట్లాడుతూ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం హీరోలందరూ కూడా అడవులను సంరక్షించే విధంగా సినిమాలలో నటించేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారని, ఇలా అడవులను నాశనం చేయడం బాధాకరం అంటూ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకుని ఈయన అల్లు అర్జున్ గురించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కల్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రి హోదాలో ఒక అడవికి జరిగిన అన్యాయం చూసి చలించిపోయారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు అడవులను సంరక్షించడం, అడవుల్లోని జంతువుల్ని కాపాడటం వంటి విషయాలను పాటిస్తూ సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఇప్పుడున్న హీరోలు మాత్రం అడవుల్ని దోచుకుంటూ స్మగ్లింగ్ చేసుకుంటున్నారని, అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి తేడాని మాత్రమే చెప్పారు. దీన్ని బట్టి ఆయన ఎలాంటి ఉద్దేశంతో చెప్పారో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కొంతమంది ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించి మాట్లాడారనేది పూర్తిగా అవాస్తవమని తెలిపారు.